కూకట్పల్లి బాలిక మర్డర్ మిస్టరీగా మారింది. బాలికకు గాంధీలో పోస్ట్ మార్టం పూర్తి చేశారు. మృతదేహాన్ని స్వస్థలం సంగారెడ్డి జిల్లా మక్త క్యాసారానికి తరలించారు. బిగ్ టీవీతో బాలిక తండ్రి కృష్ణ మాట్లాడారు. తనకు ఒక్కతే కూతురని తానెందుకు చంపుతానంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తన మీద అనుమానం ఎందుకని తాను ఇంట్లోనే లేనంటూ కృష్ణ వెల్లడిస్తున్నారు. తన పాపను అత్యంత దారుణంగా చంపారంటున్నారు. వాడిని చంపితేనే తమకు మనశ్శాంతి అంటున్నాడు కృష్ణ. ఉదయం 9 గంటలకే తాను తన భార్య బాబు బయటికి వెళ్ళామంటున్నాడు. ఇంటి ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటున్నాడు. ఇంత దారుణంగా చంపాడంటే వాడు మనిషి కాదు, వాడిని చంపేయాలి అంటూ కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాడిని చంపితేనే తనకు మనశ్శాంతి అంటున్నాడు సహస్ర తండ్రి కృష్ణ. మొత్తం మీద కూకట్పల్లిలో జరిగిన ఈ హత్యోదంతం సంచలనం రేపుతోంది. సహస్ర అనే 12 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా దారుణంగా పొడిచి చంపారు. 12:30కు తండ్రి లంచ్ బాక్స్ కోసం ఇంటికి వెళ్ళగానే పాప కోసం వెతికితే బెడ్రూమ్లో విగత జీవిగా కత్తిపోట్లతో పడి ఉంది. దీంతో 108కి సమాచారం 1 గంటకు అందించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు వచ్చి క్లూస్ టీమ్స్ కూడా చేరుకొని ఆధారాలు సేకరించాయి. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. చుట్టుపక్కల పోలీస్ జాగిలాలతో కూడా ఆ ప్రాంతానంతా గాలించారు. అయితే పోలీస్ జాగిలాలు సాయిబాబా గుడి దాకా వెళ్ళి సమీపంలో ఆగినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ హత్యోదంతానికి సంబంధించి బిగ్ టీవీతో సహస్ర తండ్రి కృష్ణ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఆయన ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో మాట్లాడారు. ఇక ఆ హంతకుడెవరో వాడిని చంపే వరకు తనకు మనశ్శాంతి ఉండదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఒకానొక దశలో తనపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ అడిగిన ప్రశ్నకు కూడా తనకు ఉన్నది ఒకటే కూతురు, తానెందుకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తాను ఎందుకు అలాంటి పని చేస్తానంటూ సమాధానం ఇచ్చాడు. బిగ్ టీవీతో సహస్ర తండ్రి కృష్ణ మాట్లాడారు. ఒకసారి ఆ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూద్దాం. ఊరి వస్తుంది సార్, ఊరి వస్తుంది సంపినోడు దొరకాలి. మాకు ఇంకేం లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చినా మాకు ఏం రాదు. సో బిడ్డ పోయింది సార్, 10 ఏళ్ళు పాప. ఏ క్లాస్ మీకు కూతురు చదువుతుంది? 6th క్లాస్ సార్. ఇట్లా పాప సరిగ్గా సంథింగ్ ఇక్కడ వాడు ఎంత చూపేవాడు. ఎప్పుడు బర్త్డే ఎప్పుడే? ఖచ్చితంగా పూర్వం వెళ్తారు. తెలుగు బయటకు వచ్చిందా కూర్చొని ఇరవై వాడంతా పోతుంది. నాకు ఏదో ఎప్పుడు పెట్టలేదు. నేను బైక్ లేదానికి సార్, బైక్ లేదానికి పోయితాను. ఇంట్లోకి వచ్చారు. నేను మార్నింగ్ 8:40కి 9 లోపే వెళ్తాను సార్. నేను భార్య బాబు అటు స్కూల్కి వెళ్ళిపోతాను. 8:30కి స్కూల్ తెలిసాడు. ఎదురుగా బిడ్డింగ్ దిగా నాకు పని చేస్తాను. మన కొరికి వాళ్ళకి పోయి ఎక్కువ దేశమని పని చేస్తారు అతను. సరే కిందమ్మ వెళ్ళింది, డోర్ లాక్కుందని కిందికి వచ్చేస్తాను. పిలిచిందంట అంతనా నీకు కిందికి వచ్చేసింది. డోర్ లాక్కుంది కదా, బయట ఆడుకుంటుందని వెళ్తుంది. లేదైతే డోర్ లాక్కుంది కదా, బయట కింద గుండె పెడతాను పడుతున్నాను చెప్పి నీకు చార్జ్ అవుతాడు. చూసారు అప్పటికి చార్జ్ అయిపోయింది జరుగుతుంది. ఆ బుల్లెట్ పైన అవుతుంది. వచ్చారు. భయపడదు కూడా, ఎప్పుడు కూడా భయపడదు. ఇంట్లో ఒక్కటైనా సరే ఒక్క ఆడుతుంది. అది టీవీ ఎక్కడ వస్తే తింటుంది, పడుకుంటుంది. కానీ ఇంకా దారుణంగా వేసుకుంటే మంచిగా వాడి మాత్రం దొరికిన అసలు చెప్పలేదు కదా. చంపితేనే వాళ్ళకి మళ్ళీ చంపుతారు. నాకైతే పోలీసు వాళ్ళకు అదే రిక్వెస్ట్ చేస్తాం. వచ్చే మాత్రం తగ్గిస్తాడు. ఓవర్ రిజల్ట్ కట్టాలి. ఆలోచన వాళ్ళు ఎప్పుడైనా ఆలోచన ఏం తెలుసు. నా మీద అనుభవం అయితే చాలా ఎందుకంటే నేను అయిపోయినా మా బిడ్డ చంపుతుందంటే ఒక్కటే కూతురు రాదు. ఇద్దరు 10 మంది నేను 10 మంది అంటే అనుమానం మనకి ఊరి వస్తుంది సార్. ఊరి వస్తుంది దొరకాలి సార్. సంపినోడు దొరకాలి. మాకు ఇంకేం లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చినా మాకు ఏం రాదు. సో బిడ్డ పోయింది సార్, 10 ఏళ్ళు పాప. ఏ క్లాస్ మీకు కూతురు చదువుతుంది? 6th క్లాస్ సార్. ఇట్లా పాప సరిగ్గా సంథింగ్ ఇక్కడ వాడు ఎంత చూపేవాడు. ఎప్పుడు బర్త్డే ఎప్పుడే? ఖచ్చితంగా పూర్వం వెళ్తారు. తెలుగు బయటకు వచ్చిందా కూర్చొని ఇరవై వాడంతా పోతుంది. నాకు ఏదో ఎప్పుడు పెట్టలేదు. నేను బైక్ లేదానికి సార్, బైక్ లేదానికి పోయితాను. ఇంట్లోకి వచ్చారు. నేను మార్నింగ్ 8:40కి 9 లోపే వెళ్తాను సార్. నేను భార్య బాబు అటు స్కూల్కి వెళ్ళిపోతాను. 8:30కి స్కూల్ తెలిసాడు. ఎదురుగా బిడ్డింగ్ దిగా నాకు పని చేస్తాను. మన కొరికి వాళ్ళకి పోయి ఎక్కువ దేశమని పని చేస్తారు అతను. సరే కిందమ్మ వెళ్ళింది, డోర్ లాక్కుందని కిందికి వచ్చేస్తాను. పిలిచిందంట అంతనా నీకు కిందికి వచ్చేసింది. డోర్ లాక్కుంది కదా, బయట ఆడుకుంటుందని వెళ్తుంది. లేదైతే డోర్ లాక్కుంది కదా, బయట కింద గుండె పెడతాను పడుతున్నాను చెప్పి నీకు చార్జ్ అవుతాడు. చూసారు అప్పటికి చార్జ్ అయిపోయింది జరుగుతుంది. ఆ బుల్లెట్ పైన అవుతుంది.
మంచిగా భయపడదు కూడా, ఎప్పుడు కూడా భయపడదు. ఇంట్లో ఒక్కటైనా సరే ఒకటే ఆడుతుంటుంది, అది టీవీ పెట్టుకొని వస్తే తింటుంది, పడుకుంటుంది. కానీ ఇంకా దారుణంగా చేసిపోయిందంటే మంచిగా మార్నింగ్ మాత్రం దొరుకుతుంది అసలు చెప్పలేదు కదా, ఇంకా చెప్తేనే వాళ్ళకి మళ్ళీ చెప్తారు. నాకైతే పోలీసు వాళ్ళకు అదే రిక్వెస్ట్ చేస్తాం, వచ్చే మాత్రం తగ్గిస్తారు ఓవర్ రిజల్ట్ కట్టాలి. నేను ఇది కూడా నెక్స్ట్ ఆలోచన వాళ్ళు ఎప్పుడైనా ఆలోచన ఇంకేం తెలుసు. నా మీద అనుభవం అయితే చాలా ఎందుకంటే నేను అయిపోయినా మా బిడ్డ చదువుతుందంటే ఒక్కటే కూతురు రాదు, ఇద్దరు 10 మంది నేను 10 మంది ఉంటే అనుమానం మనకి. సంగీత్ నగర్లో ఉంటున్నారు ఈ ఫ్యామిలీ. అయితే 12:30 గంటలకు లంచ్ బాక్స్ కోసం ఇంటికి వెళ్ళిన కృష్ణకు బెడ్రూమ్లో కత్తిపోట్లకు గురై విగత జీవిగా పడి ఉన్న కన్న కూతురు చూసి షాక్ గురైన వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని ప్రస్తుతం ఆధారాలు సేకరించారు, సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్లో ఒక అనుమానిత వ్యక్తిని గమనించారు. మరి ఎవరు అనేది పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇక పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కూడా పూర్తి ఆధారాలు వెల్లడవుతాయి. అలాగే క్లూస్ టీమ్స్ కూడా ఆధారాలు సేకరించి తద్వారా క్లూస్ టీమ్స్ కూడా రిపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఈ హత్యోదంతం సంచలనం రేపింది. 12 సంవత్సరాల సహస్ర దారుణంగా అత్యంత కిరాతకంగా కత్తిపోట్లకు గురై చాలా దారుణంగా హతమార్చాడు ఆ దుండగుడు. ఇంతకీ ఎవరు హత్య చేశారు? కుటుంబ కలహాలా, ఆర్థిక వ్యవహారాలా, లేదా చుట్టుపక్కల ఇతరత్ర ఎవరైనా వచ్చారా, లేదా ఎవరైనా దొంగల పనా, లేదా లైంగిక దాడికి పాల్పడే క్రమంలో బాలిక ప్రతిఘటిస్తే హత్య చేసి వెళ్ళిపోయారా? ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఇన్ని అనుమానాల మధ్య పోలీసులు కూడా లోతైన దర్యాప్తు సాగిస్తున్నారు. చుట్టుపక్కల వారిని విచారించారు, క్లూస్ టీమ్స్ వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది. ఆ ప్రాంతానంతా కూడా పోలీసులు స్థానికుల్ని అన్ని విషయాలు ఆరా తీశారు. బైక్ మెకానిక్గా పనిచేస్తున్న కృష్ణ, అతని భార్య ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. ఇవాళ అమ్మాయి స్కూల్కి వెళ్ళకపోవడంతో ఇంట్లోనే ఉంది. పెంట్ హౌస్లో ఉంటున్న ఆ అమ్మాయిని ఒంటరిగా ఉన్నదని తెలుసుకొని మరి అక్కడికి వెళ్ళి చంపారా, ఏం జరిగింది, ఎందుకు ఈ హత్య జరిగింది, ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.